వెల్కమ్ టు లక్ష్మీ తారక్ వ్లాగ్స్. ఈరోజు వంజరం ఫిష్ కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ఈ ఫిష్ అయితే చాలా టేస్టీగా ఉంటుంది. ముళ్ళు కూడా మిడిల్లో ఉండే ముళ్ళు మాత్రమే ఉంటుంది, సైడ్స్ ఏమీ ముళ్ళు ఉండవు. చాలా టేస్టీగా ఉంటుంది. నేను 1 kg ఫిష్ తీసుకున్నాను. ఇది ఒక బౌల్లో వేసుకొని కల్లుప్పు వేసి వాటర్ వేసి 3 or 4 times బాగా వాష్ చేసి పెట్టుకోవాలి. చింతపండు 100 grams తీసుకొని ఒకసారి వాష్ చేసిన తర్వాత నానబెట్టుకోవాలి. ఉల్లిపాయలు 3, టొమాటోస్ 4 తీసుకొని కట్ చేసి పెట్టుకోవాలి. ఫిష్ కర్రీకి టొమాటోస్ ఎక్కువ వేసుకుంటే కర్రీ టేస్ట్ బాగుంటుంది. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని 4 tablespoons ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు 1 teaspoon, అలానే జీలకర్ర 1 teaspoon, మెంతులు 1/2 teaspoon వేసుకొని ఫ్రై అవ్వనివ్వాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు అలానే కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు కలర్ చేంజ్ అయ్యేంత వరకు బాగా ఫ్రై అవ్వనివ్వాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న టొమాటోస్ వేసి ఫ్రై చేసుకోవాలి. టొమాటోస్ కూడా బాగా సాఫ్ట్గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. టొమాటోస్ ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇందులో కర్రీకి సరిపడా ఉప్పు వేయాలి. అలానే కొంచెం పసుపు యాడ్ చేయాలి. కారం 3 tablespoons వేస్తున్నాను. మీరు తీసుకునే స్పైసీకి తగ్గట్టు యాడ్ చేసుకోండి. కర్రీకి కారం ఎక్కువగానే పడుతుంది. ఉప్పు, పసుపు, కారం ఇవి యాడ్ చేసిన తర్వాత ఒకసారి కలుపుతూ ఒక 2 minutes అలా ఫ్రై చేసుకోవాలి. చింతపండు నానబెట్టి ఉంచాం కదా, ఇది రసం తీసుకొని కర్రీలోకి యాడ్ చేసుకోవాలి. ఇది మరీ థిక్గా ఉండకూడదు, మరీ పల్చగా ఉండకూడదు, మీడియంగా ఉండేలాగా వాటర్ యాడ్ చేసుకొని ఇందులో వేసుకోవాలి. చింతపండు పులుసు ఇందులో యాడ్ చేసిన తర్వాత ఇది ఒకసారి కలుపుకొని హై ఫ్లేమ్లో ఉంచి 10 minutes అలా ఉడికించుకోవాలి. ఈ విధంగా చింతపండు పులుసు బాగా మరిగిన తర్వాత క్లీన్ చేసి ఉంచిన ఫిష్ పీసెస్ అన్నీ ఇందులో వేసుకోవాలి. ఫిష్ పీసెస్ అన్ని కర్రీలో వేసిన తర్వాత గరిటె యూజ్ చేసి కర్రీని కలపకూడదు. క్లాత్తో కడాయిని 2 వైపులా ఇలా పట్టుకొని స్లోగా కదిలించాలి. ఇలా చేయడం వల్ల ఫిష్ పీసెస్ విరిగిపోకుండా ఉంటాయి. అలానే కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర యాడ్ చేసుకొని మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఉంచి 10 minutes ఉడికించుకుంటే సరిపోతుంది. ఫిష్ కర్రీలో కొత్తిమీర మ్యాండేటరీ అండి. కొత్తిమీర వేయడం వల్ల స్పెషల్ టేస్ట్ యాడ్ అవుతుంది. ఫిష్ పీసెస్ని కర్రీలో వేసిన తర్వాత 10 minutesకి ఫిష్ మంచిగా ఉడికిపోతుంది. కర్రీ థిక్గా అయ్యేంత వరకు ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. ఇంతేనండి, చాలా టేస్టీగా, చాలా యమ్మీగా ఫిష్ కర్రీ రెడీ అయిపోయింది. రైస్లోకి చాలా టేస్టీగా ఉంటుంది. అందరూ ట్రై చేసి చూడండి. ఈ వీడియో మీకు నచ్చితే లక్ష్మీ తారక్ వ్లాగ్స్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి. నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.